ఈ సృష్టి మొత్తం ఒక సుప్రీం సపోర్ట్ వల్ల నిలబడుతుంది, విచ్ ఇస్ ద డివైన్ పిల్లర్. పిల్లర్ అంటే గుర్తొచ్చేది లింగం, అది నిర్గుణ రూపం. శివపురాణం ప్రకారంగా ఆ మహాశివుడు ఇలా అన్నాడు: గృహ ఆరామ క్షేత్రాలన్నీ స్తంభాగ్ర ఆధారంగానే జరగాలి, అంటే ఏ కట్టడమైనా పునాది లేకుండా జరగకూడదు అని. ఎందుకంటే ఆ పునాదే ఆ కట్టడాన్ని కాపాడుతుంది, నిలబడేలా చేస్తుంది. మరియు నివాస యోగ్యమైన ఇల్లు అంటే అది శివక్షేత్రం అని అర్థం. అందుకే అంటారు కదా, ప్రతి ఇంట్లో శివుడు ఉంటాడు అని. లోకంలో ఉండే కొండలు, చెట్లు అన్ని స్తంభాకారంలో నిటారుగా నిలబడతాయి కాబట్టి వాటిని శివస్వరూపులుగా భావించాలి. అవన్నీ శివుడి కేశాలు, అందుకే శివుడికి హరికేశుడు అనే పేరు కూడా ఉంది. శివుడు అంతటా వ్యాపించి బ్రహ్మభావంతో ఉండటం చేత బ్రహ్మ అని, అన్నిట్లో ఒకే రూపంతో ఉండటం చేత ఆత్మ అని 2 పేర్లు ఉన్నాయి. లింగ ప్రతిష్టాపన జరిగిన చోట ఆ శివయ్య స్థిరంగా ఉంటాడంట. ఎవరైనా ఒక లింగ ప్రతిష్టాపన జరిపితే సారూప్యము అంటే శివుడిలా కనిపించడం, అదే వ్యక్తి 2 లింగాల్ని ప్రతిష్ఠిస్తే సాయుజ్యం అంటే శివుడిలో లీనం అవ్వటం జరుగుతాయి. ఇలానే శివపురాణం తెలుసుకోవాలంటే ఫాలో కొట్టాలి మరి. ఓం నమః శివాయ.